నెల్లూరు జిల్లాలో వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. జిల్లాలోని అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామున 3 గంటల నుండే స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు బ్యారికేడ్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేసి పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. ఇక మొత్తానికి ఇటు చూసుకుంటే పలువురు ప్రముఖులు సైతం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ రోజున చేసే ఉపవాసం విష్ణు దర్శనం అఖండ ఐశ్వర్యాన్ని, పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం ఆలయ ప్రాంగణాల్లో స్వామివారుల ఉత్సవ మూర్తుల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ముక్కోటి ఏకాదశిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలో ఉన్న వైష్ణవ దేవాలయాన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ఎంతో విశిష్టత కలిగి ఉంది. దీన్నే ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తుంటారు. అయితే ఈరోజు ఏకాజాము నుంచి ఈ యొక్క వైష్ణవ ఆలయాల్లో భక్తులంతా కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఆ యొక్క దేవాలయాలను ఆ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే సకల పాపాలు హరింప చేస్తారని చెప్పి ఉన్నటువంటి నమ్మకంతో భక్తులంతా కూడా ఉదయం నుంచి ఎంతోమంది అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం గమనించవచ్చు, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రంగనాయకులపేట దేవస్థానంలో మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ చాలామంది భక్తులైతే ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శించుకున్నటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శించేందుకు ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చే సందర్భంగా ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి శుభప్రదం జరుగుతుందనేది ఆ యొక్క భక్తుల యొక్క నమ్మకము, విశ్వాసం. ఆ కోణంలోనే ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి, ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి ఎంతో విశిష్టత అయితే సంతరించుగా ఉంది. ఇక్కడ రంగనాయకులపేటలో మనం గమనిస్తూ ఉన్నాము. ఉదయం 3 గంటల నుంచే ఈ యొక్క దేవస్థానంలో ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం తర్వాత ఆ యొక్క రంగనాయక స్వామిని, విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి స్వామిని అయితే భక్తులందరూ దర్శించుకుంటూ పరవశించిపోతూ ఉన్నారు. గోవింద నామాలు చెప్తూ కూడా పరవశించిపోతూ. ఒకసారి ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో కూడా మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క ఏర్పాట్లకు ఎలా చేశారన్న విషయం పైన ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రంగనాయకుల స్వామి దేవస్థానంలో అనేక మంది భక్తులు నగరంలో నుంచే కాకుండా బయట నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా గత సంవత్సరం కన్నా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంత రద్దీ ఎప్పుడు ఈ దేవస్థానం చరిత్రలో లేదని చెప్తున్నారు. అయినా కూడా క్యూ లైన్లన్నీ పగడ్బందీగా కట్టాము. కాకపోతే దర్శనం ఇంకొక అరగంట లేట్ అవుతుంది. భక్తులు సమన్వయంతో దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్, ఇప్పుడు భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పుడు మనం కూడా చూసి వచ్చాము. చాలా వరకు కూడా క్యూ లైన్లో దూర ప్రాంతం నుంచి కూడా వచ్చినటువంటి వారు క్యూ లైన్లో వాళ్ళకి ఏదైనా వసతులు ఏర్పాటు చేయడం కానీ, వాటర్ కానీ ఇలాంటి వాటరు ఫ్రీ, మంచినీళ్ళు ఉచిత ప్రసాదం అందజేస్తున్నామండి. ఉదయం పాలు అవి కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఈ రద్దీని చూసుకొని అవసరాన్ని బట్టి ఏమన్నా కావాలన్నా కూడా మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఎన్ని గంటల వరకు దర్శనం కలిగించే అవకాశం? లాస్ట్ భక్తుడి వరకు దర్శనం కల్పిస్తాము. ఇటు మొత్తం మీద కూడా ఇక్కడ ఆలయానికి సంబంధించి భారీగా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కంటే ఈసారి ఎక్కువగా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. వారి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వారిని క్యూ లైన్ల ద్వారా పంపిస్తూ ఆ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకునేందుకు, అందులో ఈరోజు ఆ యొక్క విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు దర్శించేందుకు సర్వదేవతలు, ముక్కోటి దేవతలు భూమి మీదకి వస్తారు. కాబట్టి ఆ టైంలో ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి శుభప్రదం జరుగుతుందనేది ఆ యొక్క భక్తుల యొక్క ఈ కారణంలోనే ఉదయం నుంచే, అంటే నిన్నటి నుంచి కూడా ప్రజలంతా ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలకి వెళ్ళి ఆ యొక్క దేవాలయాల వద్ద ఆ యొక్క దేవుణ్ణి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటూ పరవశించిపోతున్నటువంటి పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.